అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హృదయలయ. అమ్మో, టార్గెట్ ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తున్నారు అసలు. సరే అయితే ఈసారి కొంచెం ఎక్కువ పెంచుతాను. ఈరోజు 500 లైక్స్, అలానే 75 కమెంట్స్. హహహా, ఇది ఎంత ఫాస్ట్గా చేస్తారో నేను చూస్తాను. అమ్మా, లేకపోతే రోజు వీడియో పెట్టేయాల్సి వస్తుంది. గ్యాప్ ఇవ్వరా మాకు అసలు? ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. అసలే కోపంగా ఉండుంటారు. నేను నైనిమి, ఎపిసోడ్ 10. ఆకాంక్ష, ధ్రువ్ టెంపుల్లో టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసరికి మోహన్ గారు సోఫాలో సోయి లేకుండా పడుంటారు. ఆయన్ని అలా చూసిన ఇద్దరు షాక్ అయ్యి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. లోపల మోహన్ గారికి ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట ఇద్దరు ఫుల్ టెన్షన్తో ఉంటారు. ధ్రువ్కి అయితే ఆల్మోస్ట్ ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుని సైలెంట్గా కూర్చొని ఉండిపోతాడు. ఆకాంక్ష, అసలు ఏమైంది అంకుల్కి? మార్నింగ్ వరకు బాగానే ఉన్నారు కదా, సడన్గా ఏమైంది అలా పడిపోయారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి మోహన్ గారి కాళ్ళు ప్యారలైజ్ అయ్యాయి అని చెప్తారు. ఇద్దరికి షాక్ కొట్టినట్టు అయ్యి, అదేంటి డాక్టర్, అంకుల్ మార్నింగ్ అంతా యాక్టివ్గా బాగానే ఉన్నారు, సడన్గా ప్యారలైజ్ అవ్వడం ఏంటి? అర్థం కాక అడుగుతుంది ఆకాంక్ష. ఏదో చూసి ఆర్ విని షాక్కి గురైనట్టున్నారు, అందుకే సడన్గా అలా జరిగింది. ఆయన మాట్లాడలేరు కూడా అని చెప్తాడు డాక్టర్. మళ్ళీ ఇంకొక పెద్ద షాక్ తగిలినట్టు అవుతుంది ఇద్దరికి. మీరు చూడాలి అనుకుంటే ఒక 2 గంటలు ఆగి వెళ్ళండి, ఆయనకి మత్తు ఇంజెక్షన్ చేశాము, అప్పటికి కానీ స్పృహలోకి రారు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే ధ్రువ్ ఇంకా ఆపుకోలేక సైలెంట్గా కూర్చొని కనుచివరిన దాగి ఉన్న కన్నిటికి విముక్తి ఇస్తాడు. ఆకాంక్షకి కూడా ఏడుపొస్తుంటే తను బాధపడితే ధ్రువ్ ఇంకా ఎక్కువ బాధపడతాడు అని కన్నీళ్లు తుడుచుకొని ధ్రువ్ భుజం మీద చేయి వేసి, ఏం కాదు ధ్రువ్, ఊరుకో, అంకుల్కి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, ఆయన త్వరలోనే కోలుకుంటారులే అని ఓదారుస్తుంది. ధ్రువ్ సడన్గా ఆకాంక్షని హక్ చేసుకొని, డాడ్ అక్కి, నీకు తెలుసుగా మమ్మీ లేకపోయినా నాకు ఎటువంటి లోటు లేకుండా పెంచారు. వయసులో ఉన్నావు, పిల్లాడి కోసం మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వచ్చిన ఆవిడ నన్ను ఎక్కడ బాగా చూసుకోదేమో అని మళ్ళీ పెళ్లి కూడా చేసుకోకుండా అల్లారు ముద్దుగా నన్ను పెంచారు. ఏది కావాలన్నా నిమిషాల్లో నా ముందు ఉంచేవారు. నేను బిజినెస్ చూసుకోకుండా మ్యూజిక్ సైడ్ వెళ్తానన్నా కానీ నన్ను ఫోర్స్ చేయలేదు. నీకు నచ్చిందే చెయ్యి అన్నారు. అలాంటి ఆయన్ని ఇలాంటి పొజిషన్లో చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఊరుకోదురు, నువ్వు ఇలా డీలా పడిపోతే అంకుల్ లేచాక ఆయన నిన్ను ఇలా చూసి ఆయన కూడా బాధపడతారు. ఇప్పుడు అంకుల్ బాధపడడం కంటే హ్యాపీగా ఉండడం మనకి ముఖ్యం. మనమే ఇలా కృంగిపోతూ ఉంటే మనల్ని చూసిన అంకుల్ ఇంకా కృంగిపోయి హెల్త్ పాడు చేసుకుంటారు. సో నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండాలి, ఓకేనా అని వీప్ మీద మెల్లగా కొడుతుంది. ఆకాంక్షని ఇంకొంచెం గట్టిగా హక్ చేసుకొని, థ్యాంక్స్ అక్కి, యూర్ ఆల్వేస్ విత్ మీ ఇన్ మై సాడ్ టైమ్స్, బట్ నేను మాత్రం నిన్ను చాలా బాధ పెట్టాను, ఐఎమ్ సారీ ఫర్ దాట్. అబ్బా, అవన్నీ ఇప్పుడెందుకు చెప్పు, లీవ్ ఇట్, పద ఏమైనా తిందు కానీ, చాలా లేట్ అయింది, అసలే నువ్వు ఆకలికి ఆగలేవు. లేదక్కి, ఆకలి వేయడం లేదు, ఇదిగో ఇదే వద్దనేది, అంకుల్కి ఏం అవ్వలేదు, కొన్ని నెలల్లో మళ్ళీ మామూలుగా నడుస్తారు, అలా చేసే బాధ్యత నాది, సరేనా, ఇప్పుడైనా పద అని బలవంతంగా అతన్ని హాస్పిటల్ క్యాంటీన్కి తీసుకుని వెళ్ళి ఒక దోశ ఇంకా 2 కాఫీ ఆర్డర్ చేసి దోశ రాగానే తినమని అంటుంది. ఇంతలో ఈ విషయం మీడియాకి లీక్ అయ్యి హాస్పిటల్ బయట అంతా గోల్గా ఉంటుంది. సడన్గా అలా జరిగేసరికి వీళ్ళిద్దరే హాస్పిటల్లో ఉంటారు. వీళ్ళలా బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు అనిపించి ధ్రువ్ తన బాడీ గార్డ్స్ని అతనికి తెలిసిన కొంతమందిని ఫోన్ చేసి రమ్మని, శ్రావ్యని కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పి వాళ్ళ నాన్నని బయట నుంచే గ్లాస్ డోర్లోంచి చూస్తూ ఉంటాడు. శ్రావ్య బ్యాక్ నుంచి హాస్పిటల్లోకి వచ్చి ఆకాంక్షకి తోడుగా ఉంటుంది. ధ్రువ్ మేనేజర్ నరేంద్ర కూడా వచ్చి వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటూ ఉంటాడు. అప్పటికీ వీళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో మోహన్ గారి గురించి తప్పుడు వార్తలు ప్రచురించడం మొదలు పెడతారు న్యూస్ ఛానల్ వాళ్ళు. వాటిని చూసి ఇంకా లేట్ చేస్తే ఇంకెన్ని తప్పుడు వార్తలు వస్తాయో అని భయపడి ధ్రువ్ ఇంకా ఆకాంక్ష బయటికి వెళ్ళి క్లారిటీ ఇవ్వాలని అనుకుంటారు. బాడీ గార్డ్స్తో బయటకు వచ్చి వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసుకుంటారు ధ్రువ్ ఇంకా ఆకాంక్ష. వాళ్ళు బయటికి రావడం ఆలస్యం. రిపోర్టర్స్ అందరూ వాళ్ళ చుట్టూ చేరిపోయి కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ సైలెంట్ అవ్వమని చెప్పి, మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది, ప్రస్తుతం ఆయన కదలలేరు, అలానే మాట్లాడలేరు, అంతే, అంతకు మించి మా నాన్నగారికి ఏమీ అవ్వలేదు, దయచేసి మీరు తప్పుడు న్యూస్ ప్రచురించకండి అని చెప్తాడు ధ్రువ్. మోహన్ గారు ఈ పొజిషన్లో ఉన్నారు కదా, మరి ఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ ఎవరు చూసుకుంటారు అని ఒక రిపోర్టర్ అడిగితే, మా నాన్నగారు చాలా కాలం క్రితమే ఆయన బాధ్యతలను ఆకాంక్షకి అప్పగించారు,
తను తన టాలెంట్తో కంపెనీని చాలా అభివృద్ధి చేసింది. అలానే ఇప్పుడు కూడా కంపెనీ బాధ్యతలు ఆకాంక్షనే చూసుకుంటుంది. తన మీద నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది అంటాడు ధ్రువ్. ఆ కంపెనీ మీ నాన్నగారిది కదా, మరి మీకు కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని లేదా? ఆవిడకి ఎందుకు అప్పగించారు అని మరో రిపోర్టర్ అడగగా, ఈ కంపెనీ మా నాన్నగారిది మాత్రమే కాదు, మా నాన్నగారు ఆకాంక్ష వాళ్ళ నాన్నగారు కలిసి ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన లేరు కదా అని ఆకాంక్షకి మేము అన్యాయం చేయాలి అనుకోవడం లేదు. మీరు ఎప్పటికీ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి అనుకోవడం లేదా? నాకు మ్యూజిక్ అలానే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, అందుకే కంపెనీ బాధ్యతలు నేను తీసుకోవడం లేదు. ఆకాంక్ష గారు కూడా యాక్టింగ్ చేస్తూ కంపెనీ చూసుకుంటున్నారు కదా, మీరు అలా చేయొచ్చు కదా. ఇప్పుడు ఆకాంక్ష బాధ్యతలు తీసుకుంటే మీకేమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకు పదే పదే కంపెనీ గురించి అడుగుతున్నారు? మీరు ఇక్కడికి మా నాన్నగారి హెల్త్ గురించి తెలుసుకోవడానికి వచ్చారా, లేకపోతే కంపెనీ గురించి తెలుసుకోవడానికి వచ్చారా? రిపోర్టర్ సైలెంట్ అవుతారు. అందరికీ నమస్కారం చేసి ఆకాంక్షను తీసుకుని లోపలికి వెళ్తాడు ధ్రువ్. ఆకాంక్ష మోహన్ గారి రూమ్ దగ్గర శ్రావ్యతో కూర్చుంటే డాక్టర్తో ఏదో మాట్లాడడానికి వెళ్తాడు ధ్రువ్. అతను డాక్టర్తో మాట్లాడి వస్తున్నప్పుడు పక్కన ఎవరో మాట్లాడుకుంటుంటే అందులో ఆకాంక్ష పేరు వినబడి ఆగి వాళ్ళ మాటలు వింటాడు ధ్రువ్. పర్సన్ 1, ఆకాంక్ష మేడం ఎంతైనా తెలివైన వారు కదరా. పర్సన్ 2, అవునరా, ప్రెస్ మీట్లో అందరి చేత కంపెనీ గురించి ప్రశ్నలు వేపించి మీడియా ముందు కంపెనీ బాధ్యతలన్నీ ఆవిడ చేతిలోకి తెచ్చుకున్నారు. మేడం తెలివి ధ్రువ్ సార్కి ఎప్పుడు అర్థం అవ్వాలి? పర్సన్ 1, ధ్రువ్ సార్ మేడం ముందు వేస్ట్ రా, ఆవిడకి కంపెనీ నుంచి ఎంత లాభం వస్తుందనేది తెలుసు, కానీ ధ్రువ్ సార్కి అదేమీ తెలీదు, అందుకే కంపెనీని వద్దనుకుంటున్నాడు పిచ్చోడు అనుకొని ఇద్దరు నవ్వుకుంటారు. వాళ్ళ మాటలు విన్న ధ్రువ్కి ముందు ఆకాంక్ష మీద కోపం వచ్చినా తర్వాత వాళ్ళు కావాలనే రూమర్ స్ప్రెడ్ చేయడానికి అలా మాట్లాడుకుంటున్నారేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధ్రువ్ వెళ్ళిపోయాడు అని గమనించిన ఆ ఇద్దరు ఎవరికో ఫోన్ చేసి, మేడం మీరు చెప్పినట్టే చేశాము, ధ్రువ్ సార్ కోపంగా అయితే ఏమీ లేరు, నార్మల్గానే ఉన్నారు అని అంటే, ధ్రువ్కి కోపం ఎక్కువ కదా, కోపం వస్తే ఆలోచన కూడా కోల్పోతాడు, మరి కోపం రాకపోవడం ఏంటి? నేను చెప్పింది చెప్పినట్టుగా చేశారా, లేదంటే ఏమైనా తేడా చేశారా అని కోపంగా అడుగుతుంది ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి. లేదు మేడం, మొత్తం మీరు చెప్పినట్టుగానే చేశాము, కానీ సార్ నార్మల్గానే వెళ్ళిపోయాడు. సరే అని కాల్ కట్ చేసి, ఆకాంక్ష కొన్ని రోజులు ధ్రువ్ దగ్గర ఉన్నందుకే నా ధ్రువ్లో కోపం తగ్గించి ఆలోచన శక్తి పెంచావా? ఇంకొన్ని రోజులు ఇలానే ఉంటే ధ్రువ్ని పూర్తిగా మార్చేసి నీ వాణ్ణి చేసుకుంటావు. నాకు అది ఇష్టం లేదు. రోజుకొక సమస్య తెచ్చి మీ ఇద్దరిని దూరం చేసి అప్పుడు నా ధ్రువ్ లైఫ్లోకి రీఎంట్రీ ఇస్తా. మోహన్ గారిని చూడ్డానికి వెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పడంతో ముందు ధ్రువ్ వెళ్ళి మోహన్ గారిని చూస్తాడు. అప్పటికీ ఆయనకి స్పృహ రాదు. ధ్రువ్ లోపలికి వెళ్ళిన తర్వాతనే కొంచెం కొంచెంగా స్పృహ వస్తూ ఉంటుంది మోహన్ గారికి. మోహన్ గారికి పూర్తిగా స్పృహ వచ్చిన తర్వాత ఆయన అక్కడ ధ్రువ్ ఒక్కడే ఉండడం చూసి కంగారు పడుతూ ఆకాంక్ష ఎక్కడా అని సైగలు చేస్తూ ఉంటారు. కానీ ఆ సైగలు ధ్రువ్కి అర్థం అవ్వక మోహన్ గారు ఆయన ఆరోగ్యం గురించి కంగారు పడుతున్నారేమో అనుకొని, మీకేం కాలేదు, బాగానే ఉన్నారు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయారు అంతే అని సముదాయిస్తుంటే మోహన్ గారు మాత్రం నీ పక్కన ఆకాంక్ష ఏది అని ధ్రువ్ పక్కన చూపించి అడుగుతారు. ఎంతకీ ఆ సైగలు ధ్రువ్కి అర్థం అవ్వకపోవడంతో ఆకాంక్షని పిలుస్తాడు అతను. ఆకాంక్షని చూడగానే అప్పటి వరకు కంగారు పడిన మోహన్ గారు ప్రశాంతంగా మారి వాళ్ళకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ అదేమీ ధ్రువ్కి కానీ ఆకాంక్షకి కానీ అర్థం అవ్వదు. నిస్సహాయ స్థితిలో ఉన్న మోహన్ గారు తన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అనేది అర్థం అవ్వక కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటారు. మోహన్ గారు పడుకున్నారేమో అనుకొని బయటికి వెళ్ళిపోతారు ధ్రువ్ ఇంకా ఆకాంక్ష. వాళ్ళు బయటికి రాగానే నరేంద్ర ఇంకా శ్రావ్య వాళ్ళని చేరి మోహన్ గారికి ఎలా ఉంది అని అడిగితే ధ్రువ్ బాగానే ఉందని చెప్తాడు. కానీ ఆకాంక్ష మాత్రం అంకుల్ దేని గురించో భయపడుతున్నారు, ఏదో చెప్పాలి అని మనకి చెప్పలేకపోతున్నారు, అదేంటో మనం తెలుసుకోవాలి. అవును ధ్రువ్, ఇంటికి సీసీ కెమెరా ఉండాలి కదా, అది పనిచేస్తుందా? ఎందుకు సీసీ కెమెరా ఇప్పుడు అని ధ్రువ్ అడిగితే మనం లేని టైంలో ఇంటికి ఎవరైనా వచ్చారేమో అని ఆలోచించి, అవును ముందు వాచ్మెన్ని అడగాలి అంటుంది ఆకాంక్ష. లేదక్కి, ఈరోజు వాచ్మెన్కి హెల్త్ బాగాలేదని రాలేదు, నువ్వు గమనించలేదనుకుంటా. నిజమా? నాకెందుకో అనుమానంగా ఉంది ధ్రువ్, ఎవరో ఇంటికి వచ్చారు, వాళ్ళ వల్లే అంకుల్ ఇలా అయిపోయారు అని తన అనుమానాన్ని ధ్రువ్కి చెప్తుంది ఆకాంక్ష. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఇప్పుడు అనుమానం వస్తుంది అక్కి. సడన్గా డాడీ ఇలా అయిపోయారంటే ఏదో జరుగుండాలి, మనం తెలుసుకోవాలి అది. మరి ధ్రువ్ అండ్ ఆకాంక్ష అసలేం జరిగిందో తెలుసుకుంటారా? ఆకాంక్ష మీద అంత పగతో రగిలిపోతున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వేసే పన్నాగాలకు మన బాబు లొంగుతాడంటారా? ఆ వ్యక్తి వల్ల మన పాప ఎటువంటి అవమానాలను ఎదుర్కొనుంది?
ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి నెక్స్ట్ ఎపిసోడ్ రావాలి అంటే మీరు లైక్స్ అండ్ కమెంట్స్ టార్గెట్ ఫినిష్ చేయాలి. చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోకి ఇంతటితో సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.